నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. గజ్వేల్ పట్టణం పిడిచేడు రోడ్ శివాజీ స్టాచ్యూ సమీపంలో నిందితులు టంగుటూరి శివానంద్ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకొని 330 గ్రాముల గంజాయి, 2 మోటారు సైకిళ్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో హోటల్స్, కల్లు డిపోల వద్ద, ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు కానీ కలిగి ఉన్నారన్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.